ఏంటి బామ్మగారు, మీరు చెప్తున్నది నిజమా? అవునమ్మా, వాడెక్కడ చూశాడు. మొత్తానికి ఆ మేఘనని పిల్లల్ని చూసి ఇంటికొచ్చి చాలా బాధపడ్డాడమ్మా. వాడి మాటలు చూస్తూ ఉంటే ఆ మేఘన మీద పిల్లల మీద వాడికి ఇంకా ఆ ప్రేమ పాసం తగ్గినట్టు లేవు. మంచిదే కదండి. ఎంతైనా పాపం, మేఘన తాళి కట్టిన భార్య, ఆ పిల్లల్ని సొంత పిల్లల్లా చూసుకున్నాడు. ఆ మాత్రం ప్రేమ లేకుండా పోతుందా? ఇవాళ కాకపోతే రేపైనా వాళ్ళు ఒకటవుతారు కదా బామ్మగారు. చాలే ఆపు. నువ్వు కూడా అదే మాట మాట్లాడుతున్నావేంటి ఆరోహి? ఈ జన్మలో నేను బతికుండగా మళ్ళీ వాళ్ళని కొంపలో అడుగు పెట్టనిస్తానా? ఇప్పటి వరకు ఈ ఇంటిని గుల్ల చేశారు, చాలదు. ఇక మళ్ళీ దాన్ని తీసుకొచ్చి మేమింట్లో పెట్టుకున్నామంటే మేమందరం శంకరగిరి మాన్యాలు పట్టుకుని పోవాల్సిందే. ఇదిగో చూడు, నువ్వు నాకు సహాయం చేసి పెట్టాలి. చేస్తావా లేదా? అదేంటి బామ్మగారు, మీరు చెప్పాలే కాని ఇలా సాయం చేస్తావా అని అడగకూడదు. ఏం చేయాలో చెప్పండి. అది అందుకే నిన్ను అడిగేది. ఏం లేదమ్మా, అది కావాలని ఇక్కడిక్కడే తిరుగుతుంది కాబట్టి వాళ్ళని ఎలాగైనా సరే ఈ ఊరు నుంచి బయటికి పంపించేయాలి. ఎలా బామ్మగారు, వాళ్ళని ఎలా పంపించాలి? వాళ్ళంతట వాళ్లే వెళ్ళిపోతే బావుంటుంది, కానీ ఇప్పుడు మనం బలవంతం చేశామంటే మనం తప్పుడు మనుషులం అవుతాం. అయినా పర్వాలేదు, ముల్లుని ముల్లుతోనే తీయాలి, వజ్రాన్ని వజ్రంతోనే కొయ్యాలన్నారు. అలాగే అలాంటి వాళ్ళ మీద దౌర్జన్యమే చూపించాలి. అలా చూపిస్తే ఏం తప్పు లేదు. వాళ్ళెంత ప్లాన్డ్గా ఉన్నారో చూడు. మొగుడు వద్దని బయటికి పంపించేస్తే పిల్లల్ని తీసుకుని చక్కగా వాళ్ళ మావయ్య గారింటికి వెళ్ళిపోవచ్చుగా. ఆహా, అలా వెళ్ళలేదు. కావాలనే ఇక్కడిక్కడే తిరుగుతూ వాడికంట ఎప్పుడెప్పుడు పడదామా అని ఎదురు చూస్తూ ఉన్నారు. వీడిది అసలకే సున్నితమైన మనసు. ఎవరైనా బాధపడుతుంటే చూడలేడు. ఏదో కోపంలో వాళ్ళని బయటికి పంపించమని చెప్పినా కళ్ళెదురుగుండా వాళ్ళు కష్టాలు పడుతుండడం చూడలేక మళ్ళీ ఇంటికి తీసుకొస్తాడేమోనని వాళ్ళు చక్కగా ప్లాన్ చేసుకుంటూ కూర్చున్నారు. ఇదిగో చూడు, నువ్వు వాళ్ళనన్నా బయటికి పంపించు, లేదా నందుగాడి మనసన్నా మార్చు. నేనేం మార్చాలి బామ్మగారు? అదే, వాళ్ళని చూసినా సరే వాళ్ళ వైపు వీడి మనసు లాగకుండా ఏదో విధంగా నందు బ్రెయిన్ వాష్ చేయి. ఏమో బామ్మగారు, నాకిలా మనుషుల్ని విడదీసే ఆలోచనలు రావు. అలా చేస్తే మహా పాపం అంటారు. అది కాదమ్మాయి. సారీ బామ్మగారు, నేను తర్వాత ఫోన్ చేస్తాను. ఏమనుకోకండి. ఏంటో మేఘన వాళ్ళ మీద అంత ప్రేమ చూపిస్తుందేమిటో. మంచితనం ఉన్న వాళ్ళకి మంచితనం చూపించాలి గాని వాళ్ళు అసలే రాక్షసులైతే రాక్షసుల మీద ఎవరైనా ప్రేమ చూపిస్తారా? ఈ పిల్లకి ఎప్పటికి అర్థమవుతుందో ఏమిటో. విన్నావా బార్బీ, ముసల్దానికి చాలా చాలా ఐడియాలున్నాయి. ఎట్టి పరిస్థితుల్లోనూ నందు మేఘన మళ్లీ కలవకుండా అడ్డం పడ్డానికి రెడీగా ఉంది. మేడం, ఒకసారంటే నందు వాళ్ళని చూసి మొహం తిప్పుకొని వెళ్ళిపోయాడు. కాని పదే పదే నందుకి కనిపిస్తూ ఉంటే ఇలాగే ప్రతిసారి వెళ్ళిపోతాడు అనుకోవడానికి గ్యారెంటీ ఏముంది? ఎప్పుడో ఒకప్పుడు నందు మనసు మారి మళ్ళీ మేఘన వాళ్ళని దగ్గరికి తీసుకుంటే? అది జరగకుండా నేనేం చేయాలో అంత చేసేశాను. ఆల్రెడీ నా ప్లానింగ్లో నేనున్నాను. దాని తాలూకు స్టెప్ ఆల్రెడీ నేను తీసుకునే ఉన్నాను. డోంట్ వరీ బాబీ. వెంకటేశ్వర స్వామి, ఎలాగైనా సరే మా అమ్మకి మెలకువ రావాలి. మా అమ్మ బాగుండాలి.
మా అమ్మకి జ్వరం తగ్గిపోవాలి. అప్పుడు మేం కూడా ఇలాగే ఇల్లు తిరిగి బిచ్చమెత్తుకొని మీ దర్శనానికి వస్తాం స్వామి. పిల్లలు ఎక్కడా కనిపించట్లేదు. ఏం చేయాలో అర్థం కావడం లేదు. పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇద్దామా? నువ్వు కంగారు పడుకు మేఘనా. పిల్లలు గురు ఇంటికి వెళ్లారని పంతులు గారు చెప్పారు కదా. ఖచ్చితంగా ఇంటికి వెళ్ళుంటారు. మనం ఇంటికి వెళ్దాం పదా. ఆగు, నువ్వు ఏ ఇంటి నుంచి వచ్చావు? ఆ ఇల్లు ఎక్కడా? నేను ఏంటి మేఘనా, ఏమైంది? ఏం ఆలోచిస్తున్నావు? నవ్య, నాకు ఆ ఇల్లు గుర్తు రావట్లేదు. అదేంటి గుర్తుకు రాకపోవడం ఏంటి? ఏమో నవ్య, నేను కళ్ళ మూసి తెరిచేసరికి ఎక్కడో ఒక చోటున్నాను. పిల్లలు కనిపించట్లేదనే హడావిడిలో బయటకు వచ్చి అందరినీ అడుగుతూ ఇలా వచ్చేసాను. నేను అసలు ఏ ఏరియాలో ఉన్నానో, ఎక్కడున్నానో, ఆ ఇంటి పరిసరాలేవి నాకు నిజంగానే గుర్తులేదు. అక్కడికి ఎలా వెళ్లాలో కూడా తెలియదు. సరే, ఒక పని చెయ్యి. నీకు గుర్తున్నంత వరకు చెప్పు. అక్కడికి వెళ్ళాక మిగతాది ఆలోచిద్దాం. ముందు బండెక్కు. ఇక్కడ నుండి ఎటు వెళ్ళాలి? రైట్ 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 తీసుకో. లెఫ్ట్ లెఫ్ట్ తీసుకో. నువ్వు టెన్షన్ పడకుండా కాస్త ప్రశాంతంగా ఉండు. నాకేం గుర్తు రావడం లేదు నవ్య. కూల్గా ఉండు మేఘనా, ఏం కాదు. పిల్లలు ఖచ్చితంగా నువ్వు ఉన్న ఇంటి దగ్గరే ఉంటారు. నువ్వేమో ఆ ఇంటి అడ్రస్సే మర్చిపోయావు. ఒక పని చేద్దాం, గుడి చుట్టుపక్కలున్న ఏరియాలోనే వెతుకుదాం. ఆ పరిసరాల్లోనే ఖచ్చితంగా వాళ్ళు ఉండుంటారు. ఆ ఏరియాకి వెళ్తే మనం గుర్తుపట్టే అవకాశం ఉంది. ఏదో ఒకటి చేయి నవ్య. నాకు మాత్రం నా పిల్లలు కావాలి. వాళ్ళు లేకుండా నేను బ్రతకలేను. నేనున్నాను కదా. నీ పిల్లల్ని నీ దగ్గరికి చేర్చే బాధ్యత నాది. కూల్ డౌన్ మేఘనా. గురు నీ గురించి వెతుకుతున్నాడు. నువ్వు దొరికావని ముందు గురుకి కాల్ చేద్దాం. హలో హలో గురు, మేఘన నాకు కనిపించింది. అవునా? ఎక్కడుందండి? ప్రస్తుతానికి నా దగ్గరే ఉంది. నువ్వు ఒక పని చేయి. నువ్వు ఎక్కడున్నా సరే గుడి దగ్గరకు వచ్చేసేయ్. నేను మేఘనను తీసుకుని అక్కడికి వచ్చేస్తాను. అలాగే, నేను అక్కడే వెయిట్ చేస్తాను. ఓకే. ఏమండి, మేఘనా పిల్లలు మీకేమన్నా ఫోన్ చేశారా? లేదు, చేయలేదు. అదేంటండి, వారం పైన అయిపోయింది, ఇంతవరకు మాట్లాడించలేదేంటి? ప్రతివారం ఫోన్ చేస్తారు కదా పిల్లలు, ఈసారి ఎందుకు చేయలేదు? ఏదైనా పనిలో ఉన్నారేమో ఇందిరా. ఎన్ని పనులున్నా మనకైతే ఫోన్ చేసి మాట్లాడతారు కదండి. వాళ్లతో మాట్లాడకపోతే నాకేదోలా ఉందండి. నాకు అలాగే అనిపించి 2-3 సార్లు ఫోన్ చేశాను ఇందిరా, కానీ ఫోన్ కలవటం లేదు. ఏమైందో ఏంటో. సరే ఉండు, ఇంకోసారి ప్రయత్నించి చూస్తా. అయ్యో, అత్తయ్య మామయ్య వాళ్ళు ఫోన్ చేస్తున్నారు. లిఫ్ట్ చేసి మాట్లాడు. అది కాదు, పిల్లల గురించి అడిగితే ఏం చెప్పాలి? నువ్వైతే వాళ్ళకు అనుమానం రాకుండా మేనేజ్ చేయి. సమాధానం చెప్పకపోతే లేనిపోని అనుమానాలు వస్తాయి. ఫస్ట్ లిఫ్ట్ చేసి మాట్లాడు. హలో. ఏమ్మా మేఘనా, ఎలా ఉన్నారు?
మేము బాగానే ఉన్నాం మామయ్య. నీ ఫోన్కి చాలాసార్లు ప్రయత్నించానమ్మా, కానీ ఫోన్ స్విచ్ ఆఫ్ అని వస్తోంది. మామయ్య అది సిమ్ పాడైపోయింది. కొత్త సిమ్ తీసుకుని వేయడానికి కొంచెం లేట్ అయింది. అలాగా అమ్మా. ఇంతకీ పిల్లలు ఎలా ఉన్నారు? బాగానే ఉన్నారు మామయ్య. ఏంటోనమ్మా, పిల్లలతోని మాట్లాడకపోతే మనసంతా ఏదోలా ఉంది. మీరు ఫోన్ చేసి కూడా 10 రోజులు దాటింది, అందుకే నేనే చేశాను. ఒకసారి పిల్లలకివ్వమ్మా, మాట్లాడాలి. మామయ్య అది పిల్లలు ఆడుకోవడానికి బయటికెళ్లారు. అదేంటమ్మా, మిట్ట మధ్యాహ్నం ఆడుకోవడానికి బయటికి వెళ్ళటం ఏంటి? ఆడుకోవడం అంటే బయట ఆడుకోవడం కాదు. వాళ్ళ ఫ్రెండ్స్ ఎవరో పిలిస్తే బయటికి వెళ్ళారు మామయ్య. అక్కడే ఆడుకుంటామన్నారు. సరే అమ్మా, వాళ్ళ ఫ్రెండ్స్ నెంబర్ ఇవ్వు. ఒకసారి మీ అత్తయ్య పిల్లలతో మాట్లాడుతాను అంటుంది. మామయ్య అది వాళ్ళ ఫోన్ నంబర్ ఎందుకులే, మనం డిస్టర్బ్ చేసినట్టు అవుతుంది. పిల్లలు రాగానే నేనే కాల్ చూపిస్తాను. సరేనమ్మా, వచ్చాక మర్చిపోకుండా ఫోన్ చేయించు. ఏమైందండి? మేఘన ఎందుకో కాస్త కంగారు పడుతుంది, మాట్లాడుతూ తడబడుతుంది. తన మాటల్లో ఏదో భయం కనిపిస్తోంది. బహుశా మేఘన పిల్లల గురించి భయపడుతుందా లేక అబద్ధంగాను చెప్తుందా అర్థం కావట్లేదు. అబద్ధం చెప్పడం ఏమిటండి? నాకెందుకో అలా అనిపించింది ఇందిరా. తన మాటల్లో ఏదో కంగారు కనిపిస్తోంది. అయితే ఒక పని చేద్దామండి, మనం వెళ్ళి ఒకసారి పిల్లల్ని చూసొద్దామా? ఒకసారి నేరుగా అక్కడికి వెళ్ళి పిల్లల్ని కళ్ళారా చూసుకుంటే కానీ నాకు మనశ్శాంతి ఉండదు. సరే చూద్దాం. చూసావా నవ్య, అత్తయ్యకి మామయ్యకి కూడా అబద్ధం చెప్పాల్సి వచ్చింది. ఇప్పుడు పిల్లల్ని గనుక వెతికి పట్టుకోకపోతే నేను చాలా ఇబ్బందులు పడతాను. నువ్వెందుకు కంగారు పడతావు మేఘనా? నేనున్నాను కదా. వదినా, ఎలా ఉన్నావు వదినా? నీకోసం పిల్లల కోసం నేను ఎంత వెతుకుతున్నానో తెలుసా? ఇన్ని రోజులు కనిపించావు. ఎలా ఉన్నావు? అసలు పిల్లలు ఏమయ్యారు? పిల్లలు గుడికొచ్చి వెళ్ళారని పంతులు గారు చెప్పారు. నాకేమో వాళ్ళు ఎక్కడున్నారో అర్థం కావట్లేదు. మీకోసం అంతా వెతుకుతున్నాను వదినా. మేం కూడా పిల్లల కోసమే వెతుకుతున్నాం గురు. నువ్వు ముందు కారెక్కు, తర్వాత అన్ని విషయాలు మాట్లాడదాం. మేఘనా, నువ్వు ఇప్పుడు ఎక్కడి నుంచి వచ్చావో గుర్తు తెచ్చుకోవడానికి ప్రయత్నించు. అలాగే, వెళ్దాం పదండి. పదండి. నవ్య, కారాపు. ఏమైంది? నేను ఏ వీధిలో నుంచి మెయిన్ రోడ్లోకి వచ్చాను. అయితే నువ్వు వచ్చిన ఇల్లు ఇక్కడ ఎక్కడ ఉంటుంది. పద, వెళ్ళి వెతుకుదాం. వదినా, బాగా ఆలోచించు. నువ్వు వచ్చింది ఇక్కడి నుంచేనా? ఏ వీధిలో నుంచి వచ్చాను అంతవరకు గుర్తుంది, కానీ ఏ ఇంట్లో నుంచి వచ్చానో గుర్తులేదు. కాస్త కూల్గా ఆలోచించు మేఘనా. నువ్వు కంగారు పడ్డావంటే ఏది గుర్తురాదు. బాగా రిమైండ్ చేసుకో. ఈ చుట్టుపక్కల పరిసరాలు ఏదో ఒకటి నీ మైండ్లో రిజిస్టర్ అయి ఉంటుంది. అది రీకాల్ చేయడానికి ట్రై చేయి. ఒక్కటి గుర్తుపట్టినా నువ్వు ఉన్న ఇల్లు కనిపెట్టొచ్చు. స్వామి శ్రీనివాసం, ఎలాగైనా సరే నా పిల్లలు కనిపించేలా చేయి స్వామి. ఇప్పుడు నువ్వు తప్ప నాకింకా వేరే దారి లేదు. అమ్మా, అమ్మా, మీరు ఈ వీధిలోనే తిరుగుతూ ఉంటారు కదా. నా పిల్లలు కనిపించట్లేదు. ఒక అమ్మాయి, ఒక అబ్బాయి, వాళ్ళని ఏమైనా చూసారా? అమ్మాయి, అబ్బాయి. అమ్మాయి పెద్దది, అబ్బాయి చిన్నవాడు కదా. అవును, వాళ్ళే. అమ్మా, ఇదిగో వీళ్ళిద్దరే కదమ్మా.
వీళ్ళిద్దరినీ నేను చూశాను. ఎక్కడ చూసారమ్మా? మీ పిల్లలు నాతో పాటే తిరిగారు. స్వామివారి భజన చేస్తూ నాతో పాటే వీధి వీధి తిరిగారు. అలా చేస్తే వాళ్ళమ్మకి నయమవుతుందన్న ఉద్దేశంతో నేనొద్దన్నా కాని నాతో పాటే వచ్చారు. వాళ్ళమ్మకి మందులు కొనడానికి డబ్బులు లేవంటే నేనే ఒక 50 రూపాయలు ఇచ్చాను. వాళ్ళెక్కడికి వెళ్లారు? వాళ్ళెక్కడున్నారో మీకేమన్నా తెలుసా? వాళ్ళిల్లు నేను మర్చిపోయానమ్మా. ఇక్కడే ఎక్కడో ఉండాలి. కొంచెం గుర్తు చేసుకోండి. మీరు చూసిన పిల్లల అమ్మని నేనే వాళ్ళమ్మని. పిల్లల కోసం ఎక్కడెక్కడో వెతుకుతున్నాను. చెప్పండి, ఎక్కడ చూసారు? అదేంటమ్మా, మీ ఇల్లు మీకు గుర్తులేదా? అదో పెద్ద కదండి. తన కొంట్లో బాలేదు. సడన్ గా కళ్ళు తెరిచి చూసేసరికి ఎక్కడుందో పరిసరాలు మర్చిపోయింది. దయచేసి మీరు కాస్త గుర్తు చేసుకొని చెప్పండి. నాకంత గుర్తులేదమ్మా. ఈ ఏరియాలోనే చూశాను. పోనీ పిల్లలు ఎక్కడ వదిలేస్తారో అదేమైనా మీకు గుర్తుందా? అదిగో ఆ వీధి చివర అక్కడ చూడండి. వదినా, అయితే చుట్టుపక్కల ఎక్కడ ఉండుంటారు. పద వెళ్దాం. అమ్మా ఒక్క నిమిషం ఆగమ్మా. ఇప్పుడు బాగైపోయిందా? జ్వరం తగ్గిపోయిందా? పాపం నీకోసం నీ పిల్లలు ఎంత ఏడ్చారో. నీకెలా ఉందో ఏంటోనని కంగారుగా వచ్చేశాను. బావున్నావుగా అమ్మా? పిల్లలేరి? నేను మీకు తెలుసా? తెలుసా ఏంటమ్మా? ఆ రోజు బాబు లారీ కింద పడిపోయాడనుకుని కళ్ళు తిరిగి పడిపోయావు కదా. ఆ తర్వాత నేనే కదా నిన్ను తీసుకెళ్లి మా ఇంట్లో పెట్టాను. మీ ఇంట్లోనా? అమ్మా, దయచేసి నన్ను మీ ఇంటికి తీసుకువెళ్ళండి. నా పిల్లలు అక్కడే ఉంటారు. అలాగేనమ్మా, రండి. పక్కనే మా ఇల్లు. రండమ్మా. నందు, ఏమైందిరా? వాళ్ళని చూసిన దగ్గర నుంచి నువ్వు అదోలా ఉన్నావు. గదిలోంచి కూడా అసలు బయటికి రావడం లేదు. అసలు ఏం జరిగింది? ఎందుకురా బాధపడుతున్నావు? అసలు ఏం జరిగిందో చెప్పు. నీ మనసులో ఏమనిపిస్తోంది? అమ్మా, పిల్లల్ని చూస్తే చాలా బాధ అనిపించిందమ్మా. ఎలా అయిపోయారో తెలుసా? వాళ్ళ మొహం చూస్తుంటే బహుశా వాళ్ళు భోంచేసి కూడా ఎన్ని రోజులు అవుతుందో అని బాధగా ఉందమ్మా. మేఘన అయితే పిచ్చి పట్టిన దానిలో ఉంది. తనకి ఒంట్లో బాలేదేమో అమ్మా. తను చాలా నీరసంగా ఉంది. అసలు గుర్తుపట్టడానికి కూడా కష్టంగా ఉంది. అలా తయారైందమ్మా. నిజంగా నేను వాళ్ళని అలాంటి పరిస్థితులు చూస్తానని అస్సలు ఊహించలేదమ్మా. నేనేమన్నా తప్పు చేశానేమో అనిపిస్తుంది. లేదురా, అలా అనుకోకు. నువ్వు చేసింది తప్పు అని నేను అనడం లేదు. ఎందుకంటే జరిగిన ప్రతిదీ నాకు తెలుసు కాబట్టి చెప్తున్నాను. నువ్వు తీసుకున్న నిర్ణయం నేను తప్పు అనలేను. కాకపోతే నువ్వు మేఘన్ని ప్రేమించావు, పిల్లల్ని ప్రేమించావు. అందుకే వాళ్ళని చూడగానే నీ మనసుకలా అనిపించింది. ఈరోజు పిల్లలు, మేఘన ఆ పరిస్థితికి రావడానికి కారణం నువ్వు కాదురా, తనే. మేఘన చేసిన పనుల వల్లే తనకి పరిస్థితి వచ్చింది. తనంతట తాను చేసుకుంది. నువ్వు ఎంతగా ప్రేమించావురా తనని. తనకి నిజంగా ఎంత గొప్ప జీవితాన్నిచ్చావు. ఇలా అంటున్నానని ఇంకోలా అనుకోవద్దు. భర్త చనిపోయి ఒక దారుణమైన పరిస్థితిలో ఉన్న ఒక ఆడదానికి ఇలాంటి గొప్ప జీవితం దొరకటమే చాలా కష్టమైన విషయం.
తనకి పునర్జన్మనిచ్చావు. ఆ పిల్లలకి అండగా తండ్రిలా నిలబడ్డావు. జీవితాంతం వాళ్ళకి కాపలాగా ఉంటాను అని మాటిచ్చావు. వాళ్ళ కోసం నన్ను ఎదిరించావు, సమాజాన్ని ఎదిరించావు. ఇంత కష్టపడ్డావు. నీతో వాళ్ళెలా ఉండాలి? జీవితాంతం నిన్ను దేవుళ్లా కొలవాలి. అలాంటిది ఆ మేఘన చేసిన పనులు ఎలాంటివో మర్చిపోయావా? ప్రాబ్లం ఏదైనా కావచ్చమ్మా, కానీ తను పిల్లలతో అలా బాధపడుతుంటే చూడలేకపోతున్నాను. నాకు కూడా పిల్లలంటే సాఫ్ట్ కార్నర్ ఉందిరా, కాదనట్లేదు. కానీ మేఘన్ని చూస్తుంటేనే కోపం వస్తోంది. ఏ తనెందుకు ఇంకా ఇలా ఉండాలి? చదువుకుంది కదా, తన పిల్లల కోసం తను కష్టపడి తన కాళ్ళ మీద తను నిలబడచ్చుగా. లేదు, అంత బాధగా ఉంటే ఆ పిల్లల్ని వాళ్ల తాతగారు వాళ్ల దగ్గర చేర్పించాల్సింది. అవన్నీ వదిలేసి కావాలని నీ ఎదురుగా దీనంగా నిలబడ్డం, వాళ్ళని ఆ పరిస్థితుల్లో నీకు చూపించటం వెనకాల ఏ అంతరార్థం లేదంటావా? నీ బామ్మ కూడా ఇదంతా మేఘన కావాలనే చేస్తుంది, నీ మనసుని డిస్టర్బ్ చేయడానికే చేస్తుంది అని అంటోంది. బహుశా ఆలోచిస్తే బామ్మ చెప్పింది కూడా నిజమే అనిపిస్తోంది. నందు, కొన్నిసార్లు మన మనసు మన మాట వినదు. దానికి కనిపించిన దానికి స్పందిస్తూ ఉంటుంది. కానీ అలాంటి సమయంలోనే మనం కొంచెం బుద్ధితోటి ఆలోచించాలి. నిన్ను డిస్టర్బ్ చేయడం గనకే వాళ్ళ ఉద్దేశం అయితే ఈ విషయంలో వాళ్ళు సక్సెస్ అయినట్టే. హలో, సత్యమూర్తి గారేనా? అవును, మీరెవరు? నేనెవరైతే ఏంటండి, మీరు వెంటనే నందుకి ఫోన్ చేసి మేఘన పిల్లలు ఏమయ్యారు, ఇంట్లో ఉన్నారా లేదా అని ఒక్కసారి అడగండి. లక్ష్మీ బాంబుకి నిప్పు పెట్టి వదిలేశాను, ఇంకాసేపట్లో పేలబోతోంది చూడు. నందు,